దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని స్నేహితుడు. ప్రియులారా, అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుని యందు చిన్నపిల్లల వంటి అతని విశ్వాసం, ప్రభువుకు అతని పరిపూర్ణ విధేయత వలన అబ్రహాము అటువంటి బిరుదు సంపాదించుకున్నాడు. అబ్రహాము వంటి ప్రజల కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దేవుడు అతనితో వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనే ఆలోచన లేకుండా తనను పిలిచినవాడు నమ్మదగినవాడు అని అబ్రహాము నమ్మాడు. ప్రియులారా, అది శక్తివంతమైంది. దేవుని బిడ్డలారా, అప్పుడైనా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నీకు ఒక్కడయ్యున్నటువంటి కుమారుని బలిగా అర్పించు, దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనములో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ మాటలు ఏ తండ్రి హృదయాన్నైనా పగలగొడతాయి. ఎటువంటి విశ్వాస పరీక్ష అబ్రహాము ఎదుర్కొన్నాడు. ప్రియులారా, ఒకవేళ అబ్రహాము యొక్క విశ్వాస పరిమాణం మరియు విధేయత మనం చేసే స్వల్ప కార్యాలకు మించినట్లు కనిపిస్తాయి. అయితే నిరుత్సాహపడకు. అబ్రహాము మెట్టుగా ఎదిగాడు కానీ ఒకేసారిగా ఎదగలేదు. అతని సృష్టికర్త సర్వశక్తి గల దేవుడు అని గుర్తించుటకు అతనికి కొన్ని సంవత్సరాలు పట్టాయి. అయినప్పటికీ మన విశ్వాస పరీక్షలో విజయవంతంగా బయటకు వచ్చినప్పుడు గొప్ప బహుమానం మన కొరకు వేచి ఉందనే విషయం మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుడే విశ్వాస బహుమానం ఇచ్చేవాడు. అబ్రహాము విశ్వాస పరీక్షలో విజయశాలి అని రుజువు కానట్లయితే ఎన్నడూ విశ్వాసులకు తండ్రి అని పిలువబడేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడలారా, సర్వశక్తుడైన దేవునితో స్నేహం అంటే చిన్న విషయం కాదు కదా. ఈనాడు దేవుని స్నేహితుడు ఇక లేడు. ఇప్పుడు దేవుడు నూతన స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు దేవునికి స్నేహితుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, ఎంత మూల్యమైనా పర్వాలేదు, నేను నిన్ను నమ్ముచున్నాను మరియు లోబడతాను అని ఆయనతో మనం చెప్పగలమా? చెప్పగలిగితేనే మనము దేవుని బిడలముగాను దేవునికి ప్రియులైన స్నేహితులుగా మనం ఉంటాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దిన దీవెనల చేత నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, నేటి నాయన తండ్రి, మా యొక్క తండ్రి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు తోడుగా ఉండి నీ కౌగిటిలో బిడ్డలందరినీ బలపరచుకోండి. వారి యొక్క పనులలో తండ్రి
మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని వేడుకుంటూ, తండ్రి దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.